యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. హలో ఫ్రెండ్స్, మనం HTML టాపిక్స్ అన్నీ కూడా చేసుకున్నాం కదా. అంటే HTML హెడ్డింగ్స్, పారాగ్రాఫ్, టేబుల్స్, లిస్ట్, లింక్స్ అన్నీ కూడా మనం HTMLకి సంబంధించి ఇంచుమించు 8 or 9 టాపిక్స్ అయితే మనం చెప్పుకున్నాము. బట్ ఎక్కడో చిన్నది మిస్ అయినట్టు నాకు అనిపించింది. అందుకని చెప్పి ఈ వీడియోలో ఒక HTML కంప్లీట్ వెబ్ పేజ్, అంటే మనం కంప్లీట్గా ఒక వెబ్సైట్ని అయితే ఈ వీడియోలో మనం తయారు చేద్దాం. సో వీడియోకి నేనైతే ఎక్కువ టైం అయితే తీసుకోను. చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా మనం ఒక కంప్లీట్ ఫుల్ వెబ్ పేజ్ అయితే ఈరోజు మనం తయారు చేసుకుందాం. నన్ను చాలామంది అడిగారు, జావా స్క్రిప్ట్ కూడా స్టార్ట్ చేశారు, కానీ HTMLలో ఒక కంప్లీట్ ఫుల్ పేజ్ అనేది లేదు, అన్ని సపరేట్గా టాపిక్స్ అయితే చెప్పారు, ఒక ఫుల్ వెబ్ పేజ్ అయితే తయారు చేయమని అడిగారు. అందుకని చెప్పి ఈ వీడియోలో నేను ఒక HTML కంప్లీట్ ఫుల్ వెబ్ పేజ్ అయితే తయారు చేస్తున్నాను. సో మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. అందుకని చెప్పి ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం accessibleworld.in అనే వెబ్సైట్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ACCESSIBLE world.in. ఈ వెబ్సైట్లో కూడా మీకు వీడియోస్ కానీ, టాపిక్స్ కానీ, ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ కానీ అన్నీ కూడా మీకు ఒకే ప్లేస్లో దొరుకుతాయి. సో ఇప్పుడే ఎవరైనా మన ఛానల్ విజిట్ చేయకపోతే మన వెబ్సైట్లోకి వెళ్ళి accessibleworld.in అనే టైప్ చేయండి. గూగుల్లో మీకు మన వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. Speech mode off. Speech mode beeps. ఓకే Speech mode talk. ఓకే స్పీడ్ అయితే తగ్గిస్తాను. Variant Voice America Volume 100. Inflection pitch 6. Rate boost off. Rate 34. Rate 29. ఓకే, సో నేను మన వెబ్ పేజ్ తయారు చేయడానికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు నేను రన్ డైలాగ్ బాక్స్ ఓపెన్ చేస్తున్నా. Run dialog. Open call NOTEPAD. Desktop list. Pane. Untitled dash notepad. System submenus. Untitled dash notepad. Text editor document blank. Edit. నోట్ ప్యాడ్ అయితే ఓపెన్ చేసాము. మన ఫస్ట్ లైన్ మీ అందరికీ తెలుసు. వీడియోని ఒకవేళ ఇది ఫస్ట్ వీడియో అయితే HTMLకి సంబంధించి మీరు ఫస్ట్ నేను చేసిన అన్ని వీడియోస్ చూసి ఆ తర్వాత ఈ వీడియోలోకి రండి. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. Less. Bang. ఇది మన ఫస్ట్ లైన్. Caps lock on. DOCTYPE. Doc type space. Caps lock off. HTML. HTML greater. Less exclamation mark, doc type in capital letters, space, HTML in small letters, greater than. Greater. Blank. Less doc type HTML greater. Blank. Next line లో less HTML, Less. HTML. space, HTML space. ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనం ఇద్దాం. LANG. Lang equals quote ENG end quote greater. Less HTML lang equals quote end quote greater. ఓకే, Lang greater blank. Less slash HTML greater blank less HTML lang blank. ఓకే, లెస్ HTML గ్రేటర్ ఓపెన్ చేసాము, లెస్ HTML క్లోజ్ చేసాము. బట్ ఒక యాట్రిబ్యూట్ ఏది ఇచ్చాము, అదేంటంటే లాంగ్వేజ్ యాట్రిబ్యూట్. అది కంపల్సరీగా ఇవ్వాలి. ఇవ్వకపోతే మన వెబ్సైట్ అనేది ఏ లాంగ్వేజ్లో ఉందనేది స్క్రీన్ రీడర్ సరిగ్గా చదవదు. అందుకనే Less HTML lang equals quote end quote greater blank. ఓకే, నెక్స్ట్ లైన్ ఏంటి, మన హెడ్ ట్యాగ్ ఓపెన్ చేయాలి. Less HEAD head greater. Less slash HEAD head greater. హెడ్ ట్యాగ్ ఓపెన్ చేశాను, మళ్ళీ హెడ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తాను. Blank less head greater blank less slash head greater blank. ఓకే, ఈ మధ్యలో మనం టైటిల్ Less TITLE లెస్ టైటిల్ గ్రేటర్. title greater. ఓకే, ఈ వెబ్సైట్ పేరు ఏమిద్దామంటే ఫుల్ అండర్లైన్ ఫుల్ పేజ్. ఓకే, లేదంటే యాక్సెసిబుల్ వరల్డ్ అనే ఇద్దాం. ఎందుకు? CCESSIBLE accessible space WORLD worlds TUTORIALS tutorials less slash TITLE title greater. ఓకే Less title greater accessible world tutorials less slash title greater less slash head greater. ఓకే, Less ఈ మధ్యలోనే మనం ఏమిద్దామంటే ఒక మెటా ట్యాగ్స్ అనేవి ఇవ్వాలి. మనం మెటా ట్యాగ్స్ గురించి కూడా చెప్పుకున్నాము ఒక వీడియోలో. సో ఇక్కడ క్లియర్గా వినండి ఎలా రాయాలంటే లెస్ మెటా less META స్పేస్. meta space. ఓకే, లెస్ మెటా చార్ సెట్ క్యారెక్టర్ సెట్ CHARSET సెట్ ఈజ్ ఈక్వల్ టు charset equals quote కొటేషన్ ఓపెన్ క్యాపిటల్ లెటర్స్ లో caps lock on
UTF dash UTF dash 8. 8. Quotation close. 8 quote. Greater. Greater than. Caps lock off. Less metacharset equals quote UTF dash 8 quote greater. Blank. Okay. Less metacharset equals quote UTF dash 8 quote greater. Blank. Next line ఏంటి less meta Less META meta space name is equal to NAME name equals quote quotations లో VIEWPORT viewport quote space viewport. Okay, name is equal to viewport. CONTENT Content is equal to content equals quote quotation open with. WITTDTH With is equal to. DTH equals Okay, device 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 dash WIDTH device dash with comma comma space initial scale INITIAL initial dash STTCALE scale equals G 1.0 1 dot 0 0 carriage return quote close greater. Okay, Less metacharset equals quote UTF dash 8 quote greater. Less meta name equals quote viewport quote content equals quote width equals device dash width initial dash scale equals 1.0 quote greater. ఇది దేనికి ఇవ్వాలి అంటే మనం వేరే వేరే డివైస్లో యూజ్ చేసినా సరే మన ఫిట్ సైజు ఇవన్నీ కూడా ఒకలాగే క్లియర్గా ఉండడానికి. అండ్ ఇనిషియల్ స్కేల్ ఈజ్ ఈక్వల్ టు 1.0 అంటే ఏంటి? ఇనిషియల్ స్కేల్ అంటే ఏంటంటే మన జూమ్ లెవెల్. ఓకే, మనం జూమ్ చేసుకుంటే పెరుగుతుంటుంది కదా, జూమ్ తగ్గిస్తుంటే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఉంటుంది కదా. ఇనిషియల్ స్కేల్ అంటే ఇనిషియల్గా ఎంత ఉండాలి అంటే మన వెబ్సైట్ లాంచ్ అవుతప్పుడు ఎంత ఉండాలి? డిఫాల్ట్ 1.0. డిఫాల్ట్ జూమ్ లెవెల్ అనేది 1.0 అవ్వాలన్నమాట. Less slash head greater blank. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే ఒక బాడీ సెక్షన్ ఓపెన్ చేద్దాం. Less BODY body greater. లెస్ బాడీ గ్రేటర్ ఒక 4-5 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేసి లెస్ బాడీ గ్రేటర్. Less slash BODY body greater blank 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 less body greater blank. ఓకే, ఇందులో ఏం చేద్దామంటే మనం ఒక హెడ్ ట్యాగ్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, దానికన్నా ముందు ఏం చేద్దామంటే మనం ఒక స్కిప్ టు మెయిన్ కంటెంట్ అనే ఒక లింక్ అనేది తయారు చేద్దాం. ఓకే, less A space లెస్ A HREF F is equal to ref equals quote quotation open quote quotation quote ఇందులో number AIN main end quote carriage return greater. Okay, S KIP skips TO2 space MAIN main content less slash A greater lesser F equals quote number main quote greater skip to main content less slash a greater. ఓకే, ఒక స్కిప్ టు మెయిన్ కంటెంట్ అనే లింక్ని మనం తయారు చేసుకున్నాము. ఇక్కడ నంబర్ మెయిన్ అని చెప్పి ఇచ్చుకున్నాము, అదేంటంటే ఐడి ఇచ్చుకున్నాం మనం. మీరు ఒకవేళ HTML మీరు నేర్చుకుందాము అనుకుంటే అంటే కోర్సులో జాయిన్ అయ్యి నేర్చుకుందాం అనుకుంటే నా నెంబర్ 7731879173కి అయితే కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ అవ్వవు, మీరు వాట్సాప్ చేసినట్లయితే మీకు కంప్లీట్గా HTML అనేది నేర్పిస్తాము. టోటల్ 13 టాపిక్స్. ఓకే, మీకు డ్యూరేషన్ 7 to 10 days లో మీకు మొత్తం కోర్స్ అంతా కంప్లీట్ అయిపోతుంది. Less body greater lesser F equals blank. ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దామంటే హెడర్ అని చెప్పి ఒక ట్యాగ్ ని యూజ్ చేద్దాం. Less HEADER header greater. లెస్ హెడర్ గ్రేటర్. Less slash HEADER header greater blank less slash header blank blank less header greater blank. ఈ హెడరు ఫుటరు మెయిన్ కంటెంట్ ఇవన్నీ వినే ఉంటారు కదా మీరు, అవ్వనమాట ఇందులో హెడర్ అంటారు. ఈ హెడర్ లోని స్టార్టింగ్ లో మనం ఏమిద్దామంటే less header greater blank. ఒక హెడ్డింగ్ ఇద్దాం. Less H1 greater H1 greater WELCOME welcome space O2 space CESSIBLE excessive WORLD world less slash H1 great less H1 greater welcome to accessible world less slash H1 greater. ఇది మనం మెయిన్ హెడ్డింగ్ ఇచ్చుకున్నాం. blank. సారీ. ఓకే, దీని కింద మనం ఒక ఇమేజ్ అనేది తయారు చేద్దాం, అంటే మన వెబ్సైట్ కి ఒక లోగో. less H1 great blank. less IMG im space HRH less IMG space G space carriage return SRC SRC equals quote మన ఇమేజ్ పాత్, మన ఇమేజ్ ఏ లొకేషన్ లో ఉంది అది ఇక్కడ రాయాలి. number నా దగ్గర లొకేషన్ లేదు కనుక సింపుల్ గా నంబర్ సింబల్ పెట్టేస్తున్నాను. quote carriage space alt is equal to alt equals quote ACCESSIBLE except ORLD world space LOGO logo quote greater quote load world accessible equals quote less H less im SRC equals quote number quote alt equals quote accessible world logo quote greater. ఓకే, మన లోగో కూడా తయారు చేసుకున్నాము. లెస్ IMG స్పేస్
SRC ఈజ్ ఈక్వల్ టు నంబర్ సింబల్ కొటేషన్ క్లోజ్, ఎందుకంటే నా దగ్గర ఏం సింబల్ లేదు కనుక, అంటే నా దగ్గర ఏమేది లేదు కనుక ఆ నెంబర్ సింబల్ పెట్టాను. ఆల్ట్ ఈజ్ ఈక్వల్ టు యాక్సెసిబుల్ వాల్ లోగో పెట్టాను. less slash header greater less MSRC carriage greater carriage ఇక్కడ కొన్ని నావిగేషన్ లింక్స్ అనేవి తయారు చేద్దాం. blank blank less MSR blank అంటే మన వెబ్సైట్ లో నావిగేషన్ లింక్స్ ఉండాలి కదా, లేదంటే మనం నావిగేట్ అవ్వడం కష్టం కదా, అందుకని చెప్పి ఇక్కడ మనం నావిగేషన్ లింక్స్ తయారు చేద్దాం. less NAV nav greater లెస్ నావ్, NAV, నావ్ అనేది ఒక రీజన్, అంటే మన ల్యాండ్ మార్క్ రీజన్స్ ఉంటాయి కదా, నావిగేషన్ రీజన్, హెడర్ రీజన్, ఫుటర్ రీజన్, అలాగా. ఓకే, అలాగా మనం నావిగేషన్ రీజన్ ఇచ్చుకున్నాం. less M less nav greater carriage return 4 టైమ్స్ ఎంటర్ ప్రెస్ చేసి less slash NAV nav greater లెస్ నావిగేట్, blank less slash nav greater blank less nav greater blank ఈ మధ్యలోని మనం నావిగేషన్ లింక్స్ అన్ని రాద్దాం. ఓకే, దానికోసం ఏం చేద్దాం, ఒక అన్ఆర్డర్ లిస్ట్ తయారు చేద్దాం. less UL లెస్ UL L space EYPE టైప్ ఇస్ ఈక్వల్ టు, type equals quote NONE none quote greater ఓకే, టైప్ ఇస్ ఈక్వల్ నన్ అంటే మనకి బుల్లెట్ సింబల్ కూడా చదవదు అనమాట. less L type equals quote none quote greater blank ఓకే, ఇక్కడ మనం less slash UL L greater blank less L type blank ఇక్కడ మనం ఏం చేద్దామంటే నావిగేషన్ లింక్స్ అనేవి రాద్దాం. ఓకే, ఒక 3 లింక్స్ పెడుతున్నాను ఎగ్జాంపుల్ కింద. less LI greater లెస్ LI గ్రేటర్, less AAREF HREF ref equals quote నంబర్ సింబల్ పెట్టేస్తున్నాం. number quote greater ఓకే, HOME home less slash A greater less slash LI greater ఓకే, మీకు గుర్తున్నాయండి ఈ లింక్స్ అవి ఎలా రాయాలో? Leslie blank Leslie greater less ref equals quote number quote greater home less slash a greater less slash Lee greater blank ఇంకోటి less LI Lee greater less AAREF ref equals quote ఓకే, number quote greater HTML 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 tutorials less slash A greater less slash LI Lee greater ఇంకొక లింక్ రాసి ఆపేస్తాను. less LI Lee greater less AAREF ref equal quote number quote greater ఓకే, HJAVA Java S space SCRIPT script TUTORIALS tutorials less slash A greater less slash LI Lee greater ఓకే, మనం నావిగేషన్ లింక్స్ కూడా తయారు చేస్తాము. less L type less nav greater less L type equals quote none quote greater less Lee greater less ref equals less Lee greater less ref equals quote number quote greater JavaScript tutorials less slash a greater less slash Lee greater blank less slash L greater less slash nav greater blank less slash header greater ఓకే, మన హెడర్ అనేది కంప్లీట్ అయిపోయింది. blank ఇక్కడ మెయిన్ సెక్షన్, ఓకే, మన వెబ్ పేజ్ లో మెయిన్ కంటెంట్ ఏందో అది ఇక్కడ రాద్దాం. less MAIN లెస్ మెయిన్ main space ID ఈజ్ ఈక్వల్ టు, ID it equals quote MAIN main greater ఇక్కడ ID ఈజ్ ఈక్వల్ టు మెయిన్ అని ఎందుకు ఇచ్చాం, స్కిప్ టు మెయిన్ కంటెంట్ కి దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడికి రావడానికి. ఓకే, less slash header less main it equals quote main quote greater greater carriage less main it equal blank less slash MAIN main greater blank less main it equals quote main quote greater blank ఓకే, సో ఇక్కడ మనం మెయిన్ కంటెంట్ అంతా రాస్తాం. less H1 2 greater ACCESSILE accessible WORLD worlds TUTORIALS tutorials less slash A2 H2 greater less H2 greater accessible world tutorials less slash H2 greater blank ఇక్కడ ఏదైనా కంటెంట్ రాసేద్దాం. less P greater ఓకే, ఏం రాద్దామంటే THISISAE space PAGEH space పేజ్ FOR4 TETSTING sting less slash P greater less P greater this is the page for testing less slash P greater blank దిస్ ఇస్ ద పేజ్ ఫర్ టెస్టింగ్ అని రాస్తాం సింపుల్ గా. blank less slash main greater carriage మెయిన్ సెక్షన్ కూడా అయిపోయింది మంది. less slash main great blank ఇక్కడ మనం ఫుటర్ కంటెంట్ తయారు చేద్దాం. ఓకే, దానికి ఉన్న ట్యాగ్ ఏంటంటే లెస్ ఫుటర్ గ్రేటర్. less FOOTER footer greater ఓకే, 2 టైమ్స్ ఎంటర్. less slash FOOTER footer greater blank less footer greater blank less slash footer greater blank ఓకే, ఇక్కడ హెడ్డింగ్ పెడదాం. వద్దు, కాపీ రైట్. less P greater COPY copy RIGAT right space copyright carriage return space BY by space RAVITEJA Ravitaya less slash P greater ఓకే, ఇక్కడ సోషల్ లింక్స్. less H3 greater SOTIAL social space LINKS links less slash H2 2 3
H3 less H3 greater social links less slash H3 greater carriage ఇక్కడ ఫేస్బుక్ ట్విట్టర్ ఈ లింక్స్ ఇచ్చేద్దాం. less U L space CYPE type equal quote NONE none greater less slash LIIL greater blank less slash L blank less L type blank ఇక్కడ కొన్ని లింక్స్ రాద్దాం. less LI greater less AAREF ref equals quote FAAF number quote greater FACE face space BOOK book less slash A greater less slash LI greater less greater lesser F equals quote number quote greater Facebook less slash a blank ఇక్కడ less LI greater less AA space AREF ref equal quote ఓకే quote equals quote carriage return నంబర్ number quote greater ఇంకోటి లాస్ట్ YOUTUBE YouTube less slash A greater less slash LI greater ఇంకొకటి రాద్దాం. Leslie greater blank Leslie blank paste Leslie blank carriage return Leslie greater A less YouTube greater Y so use B selected యూట్యూబ్ రిమూవ్ చేసి లింక్ LINKEDIN LinkedIn ఓకే. ఇలాగ మన వెబ్ పేజ్ Save as తయారు die. చేస్తాం. దీన్ని సేవ్ చేస్తున్నా. FULL full line double EB web line PAGE page.html full line web line page.html dash notepad text ఓకే, మనం ఫైనల్ గా ఫైల్ అయితే సేవ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దామా ఎలాగుందో. folder view run dialog E cold text new volume left pair B items books Puja HTML topics F items view list first line top F full line web line page 3 of 9 copy rename delete pop-up window open enter open with collect pop micro Google Chrome 1 of 5 items view list accessible link skip to main content ఓకే, స్కిప్ టు మెయిన్ కంటెంట్. banner landmark heading level 1 welcome to accessible world graphic accessible world logo navigation landmark list with 3 items link a link home link HTML tutorials link JavaScript tutorials out of list main landmark heading level 2 accessible world tutorials this is the page for testing content info landmark heading level 3 copyright by Ravatea heading level 3 social links list with 3 items link Facebook link YouTube link LinkedIn సో ఈ విధంగా మన వెబ్ పేజ్ అయితే కంప్లీట్ గా HTML తో మనం చేసుకున్నాము. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో. మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది అనుకుంటా. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదే విధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్. Puja HTML books column 3 new volume left full line web line page dot screen sharing meeting can mute currently